అరే చికెన్ బిర్యానీ కాదంటే నమ్మట్లేదు అంతేందుకు, నేను చేశాను కాబట్టి కళ్ళతో చూసాను కాబట్టి నమ్ముతున్నాను అది వెజ్ అని. కానీ ఈ బిర్యానీ తినిపించిన వాళ్ళు మాత్రం పక్కా ఇది చికెన్ బిర్యానీ అని అనుకుంటారు. అవునా, ఇంతకీ ఏ బిర్యానీ మరి? అది చూస్తే చికెన్ బిర్యానీ లానే ఉంది కదా అని అనుకుంటున్నారు. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ బిర్యానీ. మా బావ వాళ్ళ ఫ్రెండ్ పూర్తిగా వెజిటేరియన్. వెజ్ లో ఏదైనా స్పెషల్స్ ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా మా ఫ్రెండ్ కి ఇవ్వాలి అని చెప్పాడు. సరే ఇది ఎలాగో వెజ్జే కదా అని చెప్పి నేను బిర్యానీ పెట్టి పంపించాను. చూడండి వాళ్ళు తిన్నారో లేదో తెలియదు కానీ పాటికి 10 సార్లు కాల్ చేసి అడిగారు ఇది వెజ్జా నాన్ వెజ్జా అని. ఆ పీస్ చూస్తే మాత్రం నిజంగా కన్ఫ్యూజన్ లో పడిపోతారు. మా ఇంటి పక్కకే 2-3 అరటి చెట్లు ఉన్నాయి కానీ పూర్తిగా జంగల్లా ఉంది, అందులోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సరే వీడియో కోసం ఒక ఆకు తెచ్చుకుంటా అని చెప్పి వెళ్ళాను కానీ మా పిల్లలు మాకు కూడా కావాలి మేము అందులోనే తింటాము అనేసరికి మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి ఒక 3-4 ఆకులు అయితే తెంపుకొచ్చానమాట. నిజంగా అరిటాకు బిర్యానీ భలే కాంబినేషన్. టేస్ట్ మాత్రం చికెన్ బిర్యానీ కూడా ఇంత ఇష్టంగా తినము, అంత బాగుంది. ఎవరికైనా రెసిపీ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇక మా పిల్లలు నేను మా బావ అయితే చాలా ఇష్టంగా తిన్నాము. మీలో ఎంతమంది జాక్ ఫ్రూట్ బిర్యానీ తిన్నారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.